ఒకటే శూలము చూడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జుల అన్న బ్లాగ్. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈరోజు అయితే మేము ఆరమేసమ్మ టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కాలమందిరు అక్కడికి వెళ్ళాక ఎట్లా ఉన్నది టెంపుల్ అనేది మీకు ఒకసారి చూపిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సో గైస్, ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరినాం. ఇప్పుడైతే మనము టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసామండి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో చూడండి ఒక టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, ఇదే ఆరమేసమ్మ టెంపుల్, కాళీ మందిరు. మనకి ఇప్పుడు కనిపిస్తుంది చూసిండా లెఫ్ట్ సైడ్లో ఈ గుడి. ఇది అనేది కొత్త గుడి ఉన్నది. పాత గుడి తీసేసి కొత్త గుడి మొత్తం కట్టేసిండు అక్కడ. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదైతే టెంపుల్ యొక్క మెయిన్ గేట్ అన్నట్లు. పైన ఇట్లా గోపురం ఒకటి చూడండి ఎంత బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. పండి గుడి అయితే సూపర్ అంటే సూపర్ కట్టించారండి. పైన మీరు చూసినట్లయితే మన ఒక ఫోటో పెట్టింది కదా, అదేంటంటే ఈ టెంపుల్ యొక్క పాత ఫోటో అన్నట్లు. అది ఆ ఫోటోని ఈ ఫోటోని చూడండి, అసలు ఎంత డెవలప్ చేశారన్నది మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి వెళ్దాము. ఇక్కడ చూడండి బండ్లు పెట్టింది కదా, ఇక్కడ బండ్లు పెట్టకూడదు, బండ్లకి అనేది సపరేట్గా లోపలనే పార్కింగ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ పెట్టినంటే ట్రాఫిక్ వాళ్ళు తీసుకెళ్తారు అన్నట్లు. ఇక్కడ చూడండి జాతరలాగా అంతా బాగుంది అసలు. ఇక్కడ చూడండి మొత్తం ఈ జాతరలాగా ఉంటుంది. సో చిన్నపిల్లలకు కానీ మనం ఏమైనా తీసుకోవాలనుకున్నా అన్నీ ఇక్కడే దొరుకుతాయి మనకి. చాలా పెద్దగా జరుగుతుంది ఇక్కడ జాతర. సో బాబాయ్ అయితే లెమన్ సోడా అయితే పెట్టుకున్నాడు. ఎండాకాలం కాబట్టి లెమన్ పెట్టుకోవడం బెటరు, మంచిగా సేల్ అవుతుంది. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ చూడండి మనం లోపలికైతే ఇలా కనిపిస్తుంది కదా, దారం నుంచే లోపలికి వెళ్ళాలి మనం. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. మనం అయితే లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీ కాళీమాత మందిర్. ఈ ద్వారం నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఇది మొత్తం ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు పాత గుడి కూడా ఇదే ఉంటుంది ద్వారం. అట్లా మనకు పైన చూడండి ఎన్ని గంటలు ఉన్నాయో. సో ఇక్కడ చూడండి మా వాళ్ళు అయితే అమ్మవారి దర్శనం ఎప్పుడు చేసుకోవాలని ఎంత స్పీడ్గా నడుస్తున్నారు. మనకు పైన గంటలు కనిపిస్తున్నాయి కదా, అవి అమ్మవారు దర్శనం వరకు, అంటే మన లోపలికి గేటు లోపలికి వెళ్ళేంత వరకు ఉంటాయి అవి. సో చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ దారం నుంచి అయితేనే మన అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. ఇది గుడి బయట అన్నట్లు. చూడండి ఎంత బాగుందో గుడి బయట కాంపౌండ్ వాళ్ళు కానీ కింద కూడా మొత్తం బండలతోనే వేసిండ్రు. ఇటు మొత్తం పార్కు లాగా వేసేసిండ్రు. అటు చూడండి ఆరమేసమ్మ ట్యాంక్, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎటు చూసినా గ్రీనరీగానే ఉంది. ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, పబ్లిక్ అయితే ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారు. మొత్తానికైతే మనకు అమ్మవారి దర్శనం అయితే అయ్యింది. చూడండి మనకు అక్కడ గర్భగుడిలో గోల్డ్ కనిపిస్తుంది కదా, అది మొత్తం నిజంగానే గోల్డ్. అది చూడండి ఎంత అంటే అంత బాగా డెకరేషన్ చేసిండ్రు. అసలు పాత గుడికి దీనికి కంపారిజన్ చేసుకుంటే చాలా అంటే చాలా తేడా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి పైన ఉడక చూడండి, పైన ఉడక ఒక డిజైన్ ఉంటుంది. ఇది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి నేను జూమ్ అవుట్ చేస్తాను, ఆ అమ్మవారిని మీరు ఒక దర్శనం చేసుకోండి. అమ్మవారు ఎంత అంటే అంత మహిమగా వారంట ఇక్కడ. అట్లా నుంచి చాలా అంటే చాలామంది వస్తారు. మనకు ఇక్కడ ఈ స్తంభం కనిపిస్తుంది కదా, ఈ రాళ్ళు అన్నవి మొత్తం ఇటాలియన్ రాళ్ళు అంట ఇవి. అంటే ఇది ఒకటే అని ఇక్కడ కనిపిస్తున్నాయి చూసినా మన గుడిలో లోపల స్తంభాలు అవన్నీ ఇటాలియన్ రాళ్ళతోనే వేసినామంట. సూపర్ అంటే సూపర్ ఎందుకు ఫ్రెండ్స్. గుడి పాత గుడికి దీనికి చాలా డిఫరెంట్ అయిపోయింది. మనకు ఒకసారి చూడండి అక్కడ ఉడక, ఇక్కడ ఇటు చూసిన వెనకతాల రూపాయి కాయిన్ పెడుతున్నారు కదా, అక్కడ మనం కోరుకొని
అక్కడ కాయలు పెడితే అతుకున్నాం అనుకో మన కోరిక నెరవేరుతాయంట ఫ్రెండ్స్, అదొక నమ్మకం. ఇక చూడండి మనకు కింద ఉడక టైల్స్ ఉడక ఎంత బాగా అయితే డెకరేషన్ చేసిందో. సో చాలా అంటే పబ్లిక్ కూడా చాలా బాగానే వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఒక్క ఎవ్రీస్ అంటే ఇట్లే వస్తారంట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉన్నది, జై శ్రీరామ్. ఒక మనకు పక్కల సైడ్లో బోనం తీసుకెళ్తున్నారు చూసిన వాళ్ళు. ఏంటంటే అమ్మవారికి మొక్కు ఉంటుంది కదట, బోనం చేస్తారని మొక్కుకుంటారు కదా, వాళ్ళకి సంబంధించి వాళ్ళు తీసుకెళ్తున్నారు అట్లా. ఇక్కడ చూడడానికి సంజయ్ నేను విగ్రహం ఉడక ఇది ఉడక అంటే ఇది గోల్డ్ పూత అన్నట్టు మొత్తం అది. ఇక్కడ మనకు బయట కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అంటే ఇక బోనాలు అవుతాయి కదా, ఆ టైంలో కూడా చిన్నగా లేకుంటే చాలా అంటే విశాలంగా ఉంది. ఇక మా ఊరు అయితే ఒకటే ఆట పెడుతూనే ఉన్నాడు, వాడు ఇంటలేడు తగ్గేదేలే అన్నట్టు చేస్తున్నాడు మా రిషియాడు. బాగా అంటే బాగా అల్లరి చేసిండు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన అదే బోనాలు అక్కడ మన చేస్తుంటారు కదా, అట్లా ఈ రోడ్డు లోపల చాలా అంటే చాలా విశాలంగా ఉన్నాయి. ఇది చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి అయితే అక్కడ చూడండి మనకు ముందుగా అలా రూపాయి కాయిన్స్ అన్నీ కనిపిస్తున్నాయి, అది అత్తుకొని ఉండే కదా కొన్ని. అట్లా ఏంటంటే మన మనసులో ఏ కోరిక అయితే అమ్మవారు కోరి భక్తితో దానికి అతికిస్తామో అవి ఇప్పుడు చూపిస్తున్న చూసినారా, అట్లా అతుక్కున్నట్లయితే మన కోరిక ఖచ్చితంగా అయితే నెరవేరుతాయని ఒక నమ్మకం ఫ్రెండ్స్. ఇక్కడ అంటే చాలామంది అట్లా చేస్తుంటారు చాలా వరకు అయితే, కానీ ఖచ్చితంగా అయితే అమ్మవారు ఖచ్చితంగా అయితే కోరికలు నెరవేరుస్తారని చెప్తారు. చూడండి ఫ్రెండ్స్, పబ్లిక్ అయితే ఫుల్ మంది వస్తూనే ఉన్నారు. ఇంకోటి అమ్మవారికి చాలా అంటే చాలా మహిమ గల తల్లి. మనకు ఇలా కనిపిస్తున్నాయి ఈ గేట్కు గంటలు. ఈ గంటలు అనేది ఒక గేట్కి వచ్చేసి 400 ఉన్నాయంట. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి మొత్తం 400 ఉన్నాయంట మనకి. ఇటు 400, ఇటు సైడ్ 400, మొత్తం 800 గంటలు ఉన్నాయంట. సో ఒకసారి అయితే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకు టెంపుల్ బయట అన్నట్లు, అంటే వాళ్ళ పక్కల చూడండి అసలు మొత్తం గ్రీన్ అంటే ఎంత పార్క్ లాగా తయారు చేసిండు. ఇటు సైడు మనకు రైట్ సైడ్లో ఒకటి షెడ్ లాగా కనిపిస్తుంది చూసినరా, అదేంటంటే ఇట్లా అమ్మవారి దగ్గర అమ్మవారికి ఆటలు అవి బలిచ్చి దావతులు చేస్తుంటారు కదా, అక్కడ అట్లా మనం ఉండి చేసుకోవచ్చు అన్నట్లు. చూడండి ఎటు చూసినా మనకు మంచి గ్రీన్. ఇగో లోపల నేను పోయినప్పుడు అయితే వీళ్ళు చిన్న ఫంక్షన్లో ఈవెంట్ లాగా అయితే చేస్తున్నారు. సో వంటలుక ఇట్లా రైట్ సైడ్లో పెట్టి చేస్తున్నారు వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, అంటే ఇక్కడ ప్రతి దానికి కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ అయితే మీరు ఒకసారి చూడండి, ఇక్కడ కొన్ని కొబ్బరి చెట్లకు మామిడి చెట్లకు కొన్ని రెడ్ క్లాతులు కట్టుకొని ఉన్నాయి కదా, అవి ఏంటంటే అమ్మవారికి ముడుపు చెల్లించుకుంటారు అన్నట్లు వీళ్ళు. మనం ఏమైనా అమ్మవారి మొక్కుకుని ముడుపు కట్టాలనుకుంటే మనకి ఇక్కడ వచ్చి ఈ ప్లేస్లో వచ్చి కట్టేసేయాలి. మన అమ్మవారు మన కోరికలు నెరవేర్చాలని మనం ఇట్లా ముడుపు కట్టవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, అమ్మవారికి చాలా అంటే చాలా ముడుపులు చెల్లించుకున్నారు అమ్మవారు. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మా బుడ్డోనికి గంట అందుతలేదు. సో కాబట్టి నేను వాడిని ఎత్తుకొని గంట కొట్టిస్తున్నా. మన పేరెంట్స్ కూడా చిన్నప్పుడు మనకు కూడా ఇట్లే వేసింది కదా ఫ్రెండ్స్, ఇక మన తప్పదు, మనకు కూడా మన కొడుకులకు పిల్లలకైతే చేయాలి. చూడండి ఫ్రెండ్స్, వాడు అందకుండా కూడా ఎగిరెగిరి కొడుతున్నాడు. ఇప్పుడైతే నెక్స్ట్ నా బిడ్డ కూడా నా కూడా అందుతలేదు డాడీ నేనే కొడతాను అంటుంది. సరే అనేసి ఒకరు చూసి ఒకరు నేర్చుకుంటారు కదా, అట్లా అనేసి నేను కూడా నా చిన్న బిడ్డను ఎత్తుకొని గంట అయితే కొట్టేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే దర్శనం మంచిగా అయింది. ఇక ఫ్రెండ్స్ మా రిషి చూడండి ఎట్లా అయిపోయిందో, మా ఫుల్ ఆకలిగా ఉంది. అయితే మేము ఇంటికి వచ్చేసినాం. సో అమ్మవారి దర్శనం అయితే చాలా బాగుంది, కానీ పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అసలు అక్కడ నేను వేసవి ఎన్నిక కారణం ఏంటంటే అక్కడ వీడియోలు తీయనియట్లేదు. అక్కడ వీడియో తీయొద్దంట, అది మొత్తం ఆర్మీ కంట్రోల్లో ఉంది కాబట్టి అసలు ఎవరు అడిగిన ఆర్మీ వాళ్ళు ఉన్నారు, వీడియో తీయొద్దని చెప్తున్నారు. అందుకని నేను జస్ట్ నార్మల్గా ఇట్లా తీసేసుకుంటూ వచ్చేసిన ఫ్రెండ్స్. అందుకని నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసినాను. నేను అక్కడ లేకపోతే అక్కడే వాయిస్ ఇచ్చేవాడిని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.